శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారి జీవితంలో ఈ 2025 సంవత్సరం మార్చ్ 5వ తేదీ తర్వాత ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు. అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. ఇక ఆ స్త్రీ మీకు 7 తరాలుగా శత్రువుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారికి ఆ స్త్రీ వల్ల ఎలాంటి శుభాలైతే అస్సలు కలగవు. కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది, లేదంటే మీరు చాలా నష్టపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమైతే కలుగుతుంది. అయితే ఏ స్త్రీ వలన తులారాశి వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇక ఆ స్త్రీ నుండి మీరు ఏ విధంగా దూరంగా ఉండాలి, ఇక అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి మీరు చేసుకోదలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే, రాశి చక్రంలో యొక్క తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. వీరు ప్రజాకర్షణ, ప్రజాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఇక తులారాశి వారు యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారు ఎక్కువగా అందానికి అధికమైన ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు. వీరు మాత్రం కాదు, ఎదుటివారు సైతం వీరి అందచందాలను చూసి పొగడాలని అనుకుంటారు. ఇక ఈ తులారాశికి చెందిన వారు చాలా మేధావులు. కాకపోతే ఎక్కడైతే వీరు పొగడ్తలకు, ప్రశంసలకు లొంగిపోతారో అక్కడే వీరి జీవితం కొంచెం సందిగ్ధంలో పడుతుంది. తమ జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించే సామర్థ్యాలను ఈ తులారాశిలో పుట్టినవారు అధికంగా కలిగి ఉంటారు. అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా నిరాశపడరు. తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ ఈ తులారాశి వారు అత్యంత దీనస్థితిలో పడిపోయినా, మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో, ఉపాయంతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు. కాకపోతే ఈ తులారాశిలో పుట్టిన వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత ప్రజాకర్షణ. ఇక ఈ ప్రజాకర్షణ వల్ల వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు అందాలకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే వీరిని ఎక్కువగా పొగడాలనుకుంటారు. అంటే ఈ రాశివారు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ, వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ, అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడ్త అనేది వీరు ఎదుటి వారి నుంచి కోరుకుంటారు. అయితే తులారాశి వారు ఈ పొగడ్తలు కోరుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి ఎదుటి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇక తులారాశిలో పుట్టిన ఆడవారికైనా, మగవారికైనా కానివ్వండి, ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు. అలాగే మీరు మీ జీవితంలో నష్టపోతారు కూడా. ఇక దీని కారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండంగా ఈ స్త్రీ మారబోతోంది. మరి ఆ స్త్రీ ఎవరు? మీకు ముందుగానే పరిచయం అవుతుందా, లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా అనేటటువంటి విషయానికి వస్తే కనుక, మీ యొక్క జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ రావచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఏ విషయంలోనూ ఇక దాపరికం అనేది ఉండదు. ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. అయితే మీకు సంబంధించినటువంటి
పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి. ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి. ఎందుకంటే మీరంటే గిట్టని వారు దాన్ని అవకాశంగా ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి పేరు ప్రతిష్టను నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి ముగ్గురు స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు. ఇక తులారాశి వారు గనక ఖచ్చితంగా ఇప్పటికే వీళ్ళతో గనక ఒకవేళ మీరు సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నట్లయితే లేదా మీ దగ్గరి బంధువులు కానీ మీ సన్నిహితుల్లో కానీ వారు కనుక ఉంటే కనుక మీ స్నేహాన్ని కొంచెం దూరం పెట్టడమే మంచిది. ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు శత్రువులుగా ఉంటారే తప్ప మీ మేలును మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులను కోరుకోరు. అయితే వీళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీలను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యలో ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, నవ్వుతున్నారా లేదా నవ్వుతున్నట్టు నటిస్తున్నారా, ఇంకా బాధపడుతున్నారా లేదా బాధపడుతున్నట్టుగా నటిస్తున్నారా, ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి. అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయవచ్చు, కానీ ఆ స్నేహాన్ని మీరు మరీ డీప్గా తీసుకొని వెళ్ళకూడదు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రహస్యాలను పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళతో అస్సలు షేర్ చేసుకోకూడదు. చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే మీ విషయాలు పంచుకోండే తప్ప ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకండి. కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎవరికి పడితే వారికి మీ రహస్య విషయాలను చెప్పకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అలాగే మీ వ్యక్తిగత బలహీనతలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోటి చెప్పకండి. ఇక తులారాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే అలాగే మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కనుక ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా తులారాశి వారు పొగడ్తలకు లొంగకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ అనే ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.